దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నవీన్ మాదిగ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అయితే ప్రజావానికి అయిన దరఖాస్తు అర్జీ అర్పించుకోవడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. మరి ఏ సమస్యతో నచ్చింది ఆయన ఏంటి అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఏందన్న మరి మీ సమస్య ఏంటి, లోపల ఏం జరిగింది, ఏం అర్జీ అర్పించారు? ఈరోజు ప్రజావాణిలో మన షేక్ జావేద్ అని రికార్డ్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది అతనికి. ఆ ప్రమోషన్ చేయకుండా డిమోషన్ పనిచేస్తూ ఉన్నాడు. దీని మీద చందనగర్ సర్కిల్లో చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఒక రికార్డ్ అసిస్టెంట్గా ఉండి ఈరోజు ప్రమోషన్గా పోవాలి కానీ ఆయన డిమోషన్గా పనిచేస్తున్న ఎంతవరకు కరెక్ట్? అది ఈ అక్రమ నిర్మాణాన్ని అన్ని ప్రోత్సహించేది ఈ జావేదే. ఆయన ఎవరు ఏం చేయలేరంట. నేను పలుమార్లు జోనల్ కమిషనర్గా కలిసిన, డిప్యూటీ కమిషనర్గా కలిసిన, ఏసీపీ గారి జిహెచ్ఎంసీలా కలిసిన, వాళ్ళతో మాట్లాడినా మీరు జావేద్ని ఎందుకు ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? ఈయన అసిస్టెంట్ రికార్డుగా ఉన్నాడు, ఈయన చైర్మన్గా ఎట్లా కొనసాగుతాడు? అట్లా ఉంటుందా అంటే వాళ్ళేం సాకులు చెప్తున్నారంటే స్టాఫ్ లేదని అంటున్నారు. దీన్ని చూస్తే ఓపెన్ స్పేస్లలో, పార్క్ స్థలాలలో అసలు అయ్యప్ప సొసైటీలో పర్మిషన్లే ఉండేవి. 5-5 ఫ్లోర్లు 6-6 ఫ్లోర్లు కడతా ఉన్నారు. ఈ షేక్ జావేద్ అన్నట్టు 2-2 లక్షల ఫ్లోర్కు తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ప్రమోషన్ వస్తే ప్రమోషన్గా పోతారు కానీ ఇప్పుడు డిమోషన్గా చేస్తాడు. చరిత్రలో నేను ఫస్ట్ టైం వింటున్నా. వీడు ఫాల్తునా కొడుకు, వీడు జావేద్ అన్నట్టు. వీడు రికార్డ్ అసిస్టెంట్గా ఉండేటోడు, వీడు చైర్మన్గా ఇట్లా కొనసాగుతాడు. ఏ అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించకపోతే ఇప్పుడు ఒక్కడు కూడా పర్మిషన్ లేదు, ఒక్కడు కూడా పర్మిషన్ లేకుండా కడతా ఉన్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని జోనల్ కమిషనర్ గారు చెప్పినా, డిప్యూటీ కమిషనర్ గారు చెప్పినా, ఏసీపీ గారు చెప్పినా వీని తీసేయమని చెప్పిన అసిస్టెంట్ రికార్డుగా కొనసాగించాలి. వీని చైర్మన్గా ఇట్లా కొనసాగిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. గతంలో కూడా మొన్నటిదాకా మేయర్ గారు కూడా పోయినాం, మళ్ళీ కమిషనర్ గారు కూడా పోయినాం, చెప్పాము. ఇది ఈరోజు రిటర్న్లా ప్రజావాణిలో ఇస్తూ ఉన్నాం. దయచేసి జావేద్ అనే వ్యక్తిని చైర్మన్ నుంచి తొలగించాలి, అసిస్టెంట్ రికార్డుగానే ఇవ్వాలా, లేని పక్షంలో ధర్నా పెడతాం. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మరి ఇప్పుడు లోపల కూడా మీరు అర్జీ అర్పించుకున్నారు కదన్నా, మరి ఇక్కడ ఏమన్నారు అధికారులు, ఏమంటున్నారు? వాళ్ళ అధికారులు కూడా ఏమంటున్నారు అంటే అది జోనల్ కమిషనర్ పరిధి ఉంటుంది కాబట్టి జోనల్ కమిషనర్ చూస్తూ ఉంటారు. మేము జోనల్ కమిషనర్ గారికి మీకు కంప్లైంట్ రేజ్ చేస్తాము, మేము రిఫర్ చేస్తాము, మీకు ఆన్లైన్లో మెసేజ్ వస్తామని చెప్పారు వాళ్ళు అని చెప్పేసి మాకు చెప్పారు వాళ్ళు. కానీ ఏందనంటే అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారంటే కేవలం ఈ జావేద్ అన్నట్టు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మాకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు నా ప్రమోషన్గా పోతే చాలా సంతోషమైన వ్యక్తం చేస్తారు ఎవరన్నా. కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి పోతే వీడేంది ఇప్పుడు ఫాల్తునా కొడుకుంటూ కేవలం లాలూజీ పైసలకు కక్కుర్తివాడి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించుకుంటా మొత్తం వీడే చెప్తారు అయ్యప్ప సొసైటీలు మొత్తం. మరి ఏమంటున్నారు అక్కడ కమిషన్, జిహెచ్ఎంకి సంబంధించిన కమిషనర్ ఉంటాడు, మళ్ళీ మేయర్ కూడా ఉంటుంది, మేయర్ కూడా కలిసినామని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా వాళ్ళకు మీరు ఒక దళిత లీడర్గా ప్రజల సమస్యను అక్కడ తీసుకుపోతే వాళ్ళు ఏమి మీకు వాగ్దానం చేశారు? జోనల్ కమిషనర్ గారు మాకు క్లియర్గా చెప్పారు. ఏంటంటే మేము అడిగితే రికార్డ్ అసిస్టెంట్గా ఎట్లా కొనసాగుతారంటే ఈయన ఎందుకు తీయాలని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ రాశానంట. ఈయన తీసేయాలని రికార్డ్ అసిస్టెంట్ ఈయన చెప్తాడు, ఆయన మీద ఈయన మీద ఆయన, ఈ ముగ్గురు అంతా అందరు క్లబ్ అయ్యారు, అక్రమ నిర్మాణం ప్రోత్సహిస్తారు, వాళ్ళ కఠినంగా దండుకుంటారు. వాళ్ళు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మెయింటైన్ చేసుకుంటా ఈ జావేద్ అన్నట్టు వస్తుండు. ఏ ప్రమోషన్ వచ్చినప్పుడు పోకుండా ఈ చైర్మన్గా ఆఫ్టర్ డిమోషన్ మీద చేయాల్సిన అవసరం ఏముంది అంటే దీనికి బట్టి అర్థమైందనంటే జీతంకి వచ్చే పైసల కంటే ఆమ్దాని ఒక 10 రేట్లు ఎక్కువ వస్తున్నాయి. అందుకే వీళ్ళని వెంటనే తొలగించాలా, రికార్డ్ అసిస్టెంట్గానే కొనసాగించాలా, చైర్మన్గా విధులు ఇవ్వద్దు, స్టాఫ్ లేరని చెప్తారు. తెచ్చుకోండి స్టాఫ్ని, వేరే వాళ్ళని పెట్టండి, వీళ్ళే చేయాలి, పెట్టాల్సిన ఏముంది? జిహెచ్ఎంసీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది, 30 సర్కిళ్ళలో అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అధికారులంతా. ఇది ఈ జావేద్ని మాత్రము తొలగించాలని చెప్పేసి మేము కంప్లైంట్ చేసిన, జోనల్ అధికారి కంప్లైంట్ చేసిన, జిహెచ్ఎంసీ మేయర్ కంప్లైంట్ చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన లేదు. అంటే వీళ్ళందరూ కుమ్ముక్కై మాత్రమే పేదల నుంచి అక్రమ దందాలు చేయిస్తున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్న దానిల దగ్గర ఈ జావేద్ అంటోడు వసూలు చేసి మాత్రము వాళ్ళందరికీ పై అధికారులకు పంపిస్తున్నాడు అని చెప్పేసి కూడా నవీన్ ఆరోపణలు చేయడం అయితే జరిగింది. సో ఒక అధికారిగా ఉండవలసినోడు, ఒక అసిస్టెంట్గా ఉండవలసినోడు చైర్మన్ ఎట్లయితాడు, ఎందుకని అవుతాడు అంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది కదా, ఎవరినన్నా ఒకరిని ఇక్కడ ఉద్యోగం భర్తీ చేసి ఉంచాలి కదా, ఆయన ఎందుకు ఇక్కడ ఉంచాలి? ఎన్నిసార్లు ఆయన దగ్గరికి మేము పోయి విన్నపించుకున్నా, ఇది నీ పద్ధతి మార్చుకో, పద్ధతి కాదు అని చెప్తే కూడా మా మాట పట్టించుకోకుండా వినకుండా కూడా ఒక్కొక్క ఫ్లోర్కు 2-2 లక్షల రూపాయలు, అంటే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో
లేకుంటే ఎక్కడెక్కడ గౌటాన్ భూములు ఉంటాయో అయ్యప్ప సొసైటీ ఏరియాలో మొత్తం ఇదే దందా, షేర్లింగంపల్లి ఏరియాలో మొత్తం ఈ జావేద్ అంటాయన్ని నడిపిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఒక దళిత నాయకుడు ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అంటే గతంలో జోనల్ ఆఫీస్ దగ్గర పట్టించుకోరు, మేయర్ దగ్గర పట్టించుకోరు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఇంత అరాచకం ఏంటి, ఎవరు డబ్బును కొట్టేసి ఎవరికి పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఈరోజు ప్రజావానికి వచ్చి దరఖాస్తు చేస్తే సరే చూస్తాము అన్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఇంకా కొన్ని రోజులు అయినాక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలను కలుపుకొని ఇలాంటి అరాచకాలను ఆపడానికి మేము ప్రయత్నం చేస్తాము, ధర్నాలు ఆందోళన చేస్తామని కూడా ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. అంటే ముమ్మాటిగా ఏదో పేదల ఇండ్లు హైడ్రా పేరుతో కూల్చడం కాదు, ఇలాంటి అక్రమ దందలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఎవరికో ఇండ్లు కట్టించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ ఇండ్లు కూలిపెట్టడం అంటే ఇలాంటి ఆఫీసర్లు ఇలాంటి అధికారులు ఉండడం వల్లనే ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. హైడ్రా అనేది ఆపేసి పేదల ఇండ్లు కూల్చుడు ఆపేసి కట్టుతున్న ఇండ్లకు ఎవడు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏ అధికారి చేస్తున్నారు, ఎక్కడ పోతున్నది, ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు, పర్మిషన్ ఎంత ఉండాలి అనేది అది చూసి ఇచ్చిన తర్వాత కదా ఇవన్నీ చేయాల్సింది. ఇది పక్కకు పెట్టి హైడ్రా పట్టుకొని ఈ ప్రభుత్వం పాకలాడుతుంది, దొంగ డాక్యుమెంట్లతో సృష్టించి ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఈసారి అయితే ప్రజావానికి ఇచ్చాము, దరఖాస్తు అర్జీ అర్పించుకున్నాం. కానీ నెక్స్ట్ మాత్రము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చర్య తీసుకొని వాడిని జావేద్ అడ్డుకట్టకు, జావేద్ ఆరోపణలకు, జావేద్ అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి ఆయన హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.